నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి అనిత పొలంలో వరి నాట్లు నాటిన హోం మంత్రి సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన శాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్న గుమ్మడి సంధ్యారాణి. గంజాయి అక్రమ రవాణాపై పంజా విసురుతున్న విజయనగరం పోలీసులు 145 కేజీల గంజాయి స్వాధీనం, నిందితుల రిమాండ్కు తరలింపు. గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, రైతే రాజు అంటారు, రైతు మంచి బట్టలు వేసుకుంటే కొంతమంది చూడలేరు, రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఆ ఇబ్బందులు ఇప్పుడు ఉండకూడదని, విత్తనాల పంపిణీ నుండి పనిముట్ల పంపిణీ వరకు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. వ్యవసాయ డ్రోన్లు ఉపయోగిస్తున్నాం, వ్యవసాయం అంటే సీఎం చంద్రబాబుకు మక్కువ ఎక్కువ, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెప్పినవన్నీ పూర్తి చేస్తున్నాం, రీసర్వే పేరుతో గతంలో జగన్మోహన్ రెడ్డి దగా చేశాడని, ఇప్పుడు అలా కాకుండా రీసర్వేలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల దగ్గరికి వెళ్లి కేజీకి టన్నుకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని, పొగాకు తక్కుకుంటూ వెళ్లారని, పొగాకు మామిడి రైతులకు అధిక ధరలు ఇచ్చామని మామిడి రైతులకు దగ్గరకు వెళ్లి మామిడికాయలను తొక్కించి రైతుల మనోభావాలను కించపరిచారని అన్నారు. చాలా పెద్ద బాధ ఏంటంటే రీసర్వే పరిస్థితుల్లో చాలా మంది రైతులకి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినా, ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు రీసర్వే విషయంలో. రీసర్వేలో మీ రైతులకి సంబంధించి ఎటువంటి సరిహద్దులు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏడీ సర్వే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సహాయ సహకారాలతో విజయనగరంలో కలెక్టరేట్లోని వీలైతే 1 వీక్ ఒకసారి ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకొని ఒక డెస్క్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీని ద్వారా చాలా మంది రైతులకి ఇబ్బంది లేకుండా మండలాల్లోని అవ్వని సమక్షంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారి ద్వారా ఆ సర్వేకి సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా క్లియర్ అవుతాయి. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనం వరి ఒకటే కాదు పండించేది, వరితో పాటు పల్సెస్ ఇందాకే చూపించారు నాకు, కందుల దగ్గర నుంచి మినుములు, రాగులు, జొన్నలు చాలా ఉన్నాయి, మనకు అవిసెలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పండించి ఏర్పాటు చేయడం ఇందాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే ప్రతి రైతు ఏంటంటే పంట వేసిన దగ్గర నుంచి పంట పండి చేతికి వచ్చేటంత వరకు కూడా పెట్టుబడి, వాళ్ళకి రిటర్న్స్ కనిపించు. అందువల్ల సాధారణంగా ఒక రైతు ఒక ఎకరా పొలం వేసుకునేటప్పటికి 6 నెలలు పడుతుంది, లేకపోతే 4 నెలల ముందు నుంచి 6 నెలల వరకు టైం పట్టే పరిస్థితుల్లో వాళ్ళకి రిటర్న్స్ లేక అప్పుల పాలైపోయే పరిస్థితి ఉంది. దాన్ని కూడా అతిక్రమించడానికి ఈరోజు ఇంటర్ క్రాప్స్ కూడా కొన్ని గడ్ల మీద కూడా కొన్ని మనకి కూరగాయల మొక్కలు లాంటివి వేసుకొని 40 రోజులకి తిరిగి వాళ్ళకి నెల రోజులకి అయ్యేసరికి వాళ్ళకి 10,000 15,000 తిరిగి డబ్బులు వచ్చే పరిస్థితిని కూడా మనం తీసుకొస్తున్నాం. అంటే స్మార్ట్ వర్క్ చేస్తూ పంటని ఎక్కువగా ఇచ్చేటట్టు కాకుండా పంట దిగుబడి వచ్చిన తర్వాత కూడా ఈరోజు విత్తనాలు మనకి ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా తిరిగి వాటి ఆమె రాష్ట్రానికి మంత్రి, జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి కూడా అయినప్పటికీ తన హోదాను పక్కన పెట్టి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా పొలంలోకి దిగారు. బురదలో అడుగులు వేస్తూ స్వయంగా తన చేతితో వరి నాట్లు నాటారు. వ్యవసాయ కూలీలతో ఓబాల్లో పాలు పంచుకున్నారు. వారి సమస్యలు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఆమె రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. గజపతి నగరం మండలం బంగారమ్మపేట వద్ద ఈ అరుదైన సంఘటన ఈరోజు జరిగింది. మోకాళ్ల వరకు కూరుకుపోయే దమ్ము మడిలో మంత్రి అనిత అతి కష్టం మీద కూలీల చెయ్యి పట్టుకొని అడుగు తీసి అడుగు వేస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ స్వయంగా వరి నాట్లు వేయడం చూపురులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక ఎకరా పొలంలో నాట్లు వేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంతమంది పనిచేస్తారు, రోజుకు ఎంత కూలీ సంపాదిస్తారు తదితర విషయాలను మంత్రి ఆరా తీశారు. నేటి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ చాలా ముఖ్యమని అమరజీవి ఫౌండేషన్ అధ్యక్షులు ఆలవల్లి శేఖర్ అన్నారు.
శనివారం డిమ్స్ కంప్యూటర్స్ కాలేయంలో జరిగిన వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశాలలో స్థిరపడాలనే విద్యార్థులు కంప్యూటర్ విద్యలో ప్రావీణ్యం సంపాదించాలని చెప్పారు. 33 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థుల శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు సాధించి దేశ విదేశాల్లో స్థిరపడినట్లు సంస్థ అధినేత కేఎస్బీకే రాజు ఉరఫ్ డిమ్స్ రాజు తెలిపారు. జిల్లాలో ISO సర్టిఫికేట్ పొందిన ఏకైక శిక్షణా సంస్థ డిమ్స్ కంప్యూటర్స్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ భాగ్యలక్ష్మి, ఫ్యాకల్టీ సురేష్, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాస్వి క్లబ్ ఏర్పాటు చేసిన 33 సంవత్సరాల ప్రత్యేక కేకును డిమ్స్ రాజు కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈరోజు డిమ్స్ కంప్యూటర్స్ 32వ వార్షికోత్సవ వేడుకలకు నన్నే ముఖ్య అతిథిగా ఆహ్వానించిన డిమ్స్ రాజు గారికి మరియు డైరెక్టర్ భాగ్యలక్ష్మి గారికి, విద్యార్థులకు అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 32 సంవత్సరాల్లో ఎన్నో చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ అనుగుణంగా మార్పులు చేసుకుంటూ అప్డేట్ అవుతుంటూ డిమ్స్ కంప్యూటర్స్ విజయనగరంలో ఈ రోజుకి నెంబర్ 1 స్థానంలో కంప్యూటర్ విద్యని అందజేస్తున్నారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు కూడా మీ టార్గెట్ వైపు ప్రయాణిస్తూ ఇతర దారులకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు మీ టార్గెట్ వైపే పనిచేస్తూ మీ వృత్తిలో మీరు అనుకున్న టార్గెట్కి అచీవ్ అవ్వాలని, అచీవ్ అయ్యాక సమాజానికి ఉపయోగపడే సేవలు కూడా కొంత సమయాన్ని, కొంత ఆర్థిక శక్తిని కేటాయించాలి అని కోరుకుంటూ మీ అందరూ మీ భవిష్యత్తులో ఉన్నత స్థాయి చేరాలని కోరుకుంటూ డిమ్స్ కంప్యూటర్ ప్రారంభించి 32 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఈరోజు సుమారు 30 మంది విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. గత 32 సంవత్సరాల నుంచి అత్యుత్తమ కంప్యూటర్ శిక్షణను ఇస్తూ విజయనగరంలో, అలాగే విజయనగరం జిల్లాలోని నెంబర్ 1 కంప్యూటర్ సంస్థగా పేరొందిన మా డిమ్స్ కంప్యూటర్ సెంటర్ అని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. అలాగే 2022 మా సంస్థకి ISO గుర్తింపు కూడా తీసుకున్నాం. మేము ఇచ్చిన సర్టిఫికేటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్తో గుర్తింపు పొందిన సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్ ద్వారా ఫ్యూచర్లో ఏ కార్పొరేటివ్ సంస్థకైనా, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, పబ్లిక్ సెక్టార్లో అయినా కూడా మా సర్టిఫికేట్ 100% వ్యాలిడ్ ఉంటుంది. అలానే ఇప్పటికప్పుడు కంప్యూటర్ టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం పైథాను, జావా, అడ్వాన్స్డ్ జావా, HTML, నెట్వర్క్ కాన్సెప్ట్స్ కొత్త కోర్సులు పెడుతున్నాం. అలాగే రాబోయే కాలంలో అందరూ ఎదురు చూస్తున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆ కోర్సును కూడా మన సంస్థలో ఇంట్రడ్యూస్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. విజయనగరం పట్టణంలో కోటకు ఆనుకుని ఉన్న ఆక్రమణలను మున్సిపల్, పోలీసు సహకారంతో మాన్సా సంస్థ అధికారులు తొలగించారు. గత కొన్నాళ్లుగా కోటను ఆనుకుని ఉన్న గుడిసెలను ఖాళీ చేయాలని మాన్సాస్ అధికారులు పలుమార్లు చెప్పినప్పటికీ ఆక్రమణదారులు స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయం జేసీబీలతో తొలగించారు. దీంతో బాధితులు నిలువ నీడలేక రోడ్డున పడ్డారు. మా తాత తండ్రుల నుంచి గుడిసెలు వేసుకుని బతుకుతున్నామని, మాకు ఎటువంటి ప్రత్యామ్నాయం లేకుండా ఉన్న ఫలంగా పిల్లలు, వృద్ధులతో ఎక్కడకు వెళ్ళిపోతామని ఆవేదన వెల్లబుచ్చారు. మాకు ఇల్లు ఇచ్చామని చెప్తున్న అధికారులు మాకు ఇల్లు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇల్లు ఇచ్చామని చెప్తున్న అధికారులు అవి ఎక్కడ ఇచ్చారో మాకు అప్పగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారని, అది ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. మేము అక్కడ 40 సంవత్సరాలు బట్టి ఇక్కడికి వచ్చాం బాబు. అప్పుడు ఆనంద్ అంటే కోట పక్కన ఖాళీగా ఉందమ్మా, అక్కడికి వెళ్ళిపోయి వేసుకోండి అనేసి ఆనంద్ గారు అన్నారు. ఆ ఊపిని ఇక్కడికి వచ్చాం. 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇంతవరకు మాకు ఎవరు అనలేదు. ఆనంద్ గారు కూతురు వచ్చారు. అప్పుడు తర్వాత గోడకు చుట్టూరు గోడ కట్టిస్తున్నారు. గోడ కట్టిస్తే ఆమె వచ్చి గోడ పగలు కొట్టింది, వెళ్ళిపోయింది, కరెంట్లు పీకుంది. అయినా ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి, ఎన్నో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం. మాకు ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వచ్చాయి 9 మందికి వచ్చాయి.
తక్కిన వాళ్ళు లేవు. తల్లి మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఇలా కొంతమంది రాలేదు మేడం అంటే మరి మేమేం చేయలేమమ్మా, గవర్నమెంట్ నడుకోండి, మాకు సంబంధం లేదనేసి మేడం గారు అన్నారు. లేదంటే లంకాపంట దగ్గర కిట్కో ఇల్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోండి అని అన్నారు. మేము వెళ్ళి చూసాం, కానీ ఆ ఇల్లు ఏం బాగాలేవు, పిల్లలతోనూ మేము బతకలేము, అక్కడ ఎవరు ఉండరు. అక్కడ మళ్ళీ వెళ్ళి మేడం చెప్పమ్మా ఇలాగ ఉందో పరిస్థితి, మాకు ఆవిడ వద్దమ్మా, ఎక్కడో ఖాళీ స్థలం ఇచ్చేయండి, గుడిసైనా వేసుకుని బతుకుతాం, పిల్లలతో మేము కాగితాలు గీతలు ఏరుకున్నాం, ఎలా బతకాలి మేడం అంటే అదంతా మాకు తెలియదు, మీకు అక్కడ ఖాళీ చేసేయాలి, ఒప్పుకోము అనేసి మేడం గారు చెప్పారు. ఇంకా అంతకన్నా వీళ్ళు వచ్చారు, నోటీస్ అంటించారు. బాబు మేము నోటీస్ అయితే తీసుకుంటే గోడలు అంటించుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మేము అన్నాం బాబు మేము అక్కడ చూపిస్తే వెళ్ళిపోతాం బాబు, అంతవరకు మేము వెళ్ళానంటే లేదు మీరు కూల్చేస్తాం. కూల్చేయండి బాబు, ఎక్కడ బతుకుతాం, చెట్టు ఉంది కదా చెట్టు కింద బతుతాం, మాకేం కొత్త కాదు బాబు, కరెంట్ తీసినా కానీ ఆ దోమలలో పురుగులలో పాములలో ఉంటున్నాం, తీసేసుకోండి బాబు అన్నాం. అయితే మేము చేసే పని మేము చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇదిగో వచ్చారు, అటాతికి వచ్చారు, బాబు సామాన్లు చదువుకుందాకా ఉండండి బాబు, గంట టైం ఇవ్వండి, సాయంకాలం దా టైం ఇవ్వండి అని అంటే అబ్బాయి లేదు అనేసి బుల్లెట్ రోజులు పెట్టి మనుషుల మీద కూడా ఎక్కించడానికి వస్తారు. అసలు శాంతి ఇవ్వలేదు, సామాన్లంతా సగం తీసాం సగం వదిలేసాం అన్ని. తోటని ఇస్తే వెళ్ళిపోతామండి, పిల్లలు పట్టుకుని మేము ఇక్కడ ఉండలేమండి. ఇప్పుడు మీరు అన్ని పీకేసారు, మేము కూడా ఇప్పుడు అనాథలో తయారయ్యాం. మరి ఇంకా మా దారి ఎట్లేదు, మేము ఎక్కడే ఉంటాం, మాకు ఏదో దారి చూపించండి. 7:30 వచ్చారట. అదే మేము వ్యాపారికి వెళ్ళిపోతుంది కదండి, చీపుర్లు అమ్మడికి వెళ్ళాక మా అబ్బాయి ఫోన్ చేసాడు, నేను అమ్మటే వచ్చాను, సంతకి వెళ్ళాను, సంత నుంచి వచ్చాను, వచ్చేలోపు ఈ అందరికోలం జరుగుతుంది అంతే సార్, ఇంకేం లేదు. సొంత ఇల్లులు ఉంటే సార్ మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, సొంత ఇల్లు లేక ఇక్కడ చిన్న పిల్లల్ని పట్టుకొని జీవిస్తున్నాం సార్, మాకు అంత అవసరం పట్టలేదు, మాకు అంత కర్మం పట్టలేదు సార్, దేవుడు ఇక్కడ ఇలా ఉంచారు, అందుకని ఇంత వానతో ఇంత కర్మంతో ఇక్కడ బ్రతుకుతున్నారు. మీరే ఏదో దారి చూపించారు కానీ సడన్ వచ్చి తీసిస్తారా సార్? రెండు సార్లు నోటీస్ ఇచ్చారు. 2 సార్లు నోటీస్ ఇచ్చినప్పుడు సార్ సొంత ఇల్లులో సొంత గ్రామాలు ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, ఏమీ లేకే కదా సార్ ఇక్కడ ఉన్నారు. మీరు ఏదో దారి చూపించాలి కానీ సడన్ తీసేసి సడన్ చేస్తే చిన్న పిల్లలతో మేము ఏం చేయాలి సార్? ఇది న్యాయం కాదు సార్, మాకు ఇది న్యాయం కాదు. చిన్న పిల్లలతో ఉన్నా మాకు ఏదో దారి చూపించాలి, మేము ఎక్కడే ఉంటాం, మేము ఎక్కడే గుడి చేసుకుంటాం, మేము ఎక్కడే మాకు దారి చూపించాలి, ప్రభుత్వం మాకు దారి చూపించాలి. మాకు కరెంట్ ఇస్తానన్నారు, బిల్లులు కూడా ఇస్తున్నారు, ఓట్లు గుద్దుకున్నారు సార్, కరెంట్ కాదు ఓట్లు గుద్దుకొని గెలిచిన తర్వాత మమ్మల్ని ఇక్కడ అన్యాయం చేశారు. చాలా రాంగ్ సార్ ఇది కరెంట్ కాదు, కరెంట్ లేక 5 సంవత్సరాలు జీవించాం. ఈ లబ్ధిగారు అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్, గాలి లేక ఆయాసాలతో. మొన్న మా మామగారు కూడా చనిపోయారు, కరెంట్ లేక సార్ ఎంతో మంది పట్టించుకోలేదు. మేము మేడలు అడగలేదు, మెద్దులు అడగలేదు, డబ్బు అడగలేదు, ఏదో రోడ్డు మీద అడుక్కొని బతుకొని మా పిల్లలు మేము పెంచుకుంటున్నాము. చడానికి వచ్చారమ్మా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా, వయసు అయిపోయింది, రేపో మా అబ్బా చచ్చిపోతామయ్యా. మీరు ఇదేనా న్యాయమా? మాకు ఆశ చూడండి, ముసలోళ్ళు ఉన్నామమ్మ, ఇంకా కొద్ది కాలం బతుకుతాం తల్లి. ఇది మా రాజావారి స్థలం మీద మేము ఉన్నామమ్మా, మేము ఎవరి స్థలాల్లోకి వెళ్ళలేదు, ఏ గవర్నమెంట్ స్థలాలకు మేము వెళ్ళలేదమ్మా. తాతల నాడు ముసలోళ్ళు అయిపోయామమ్మా. ఈ మట్టి మీద బతికాము, ఈ మట్టి మీద చచ్చిన వరకు మాకు దారి చూపించండి తల్లి. ఎవరు చోటు అడగలేదమ్మా, ఏ గవర్నమెంట్ దగ్గర డబ్బు అడగలేదమ్మా, ఏ గవర్నమెంట్ దగ్గర మేము ఇల్లు ఇమ్మని అడగలేదమ్మా. మా రాజాగారి స్థలం మీద ఈ గుడిసెల మీద బతుకుతున్నామని ఆశపడి ఉన్నామమ్మ, చివరి ఆశ వరకు మా ప్రాణాలు కాపాడుకొని తండ్రి ఇప్పుడు రోడ్ల మీద అర్జెంటుగా వచ్చారు తల్లి. ఇది ధర్మమైన ఇది మీకు తెలిసిందా? మా అశోక్ మహారాజు గారు కూడా ఏది అనలేదమ్మా, మాకు దారి చూపించండి. ఇక్కడ గుడిసెలతో అడుక్కొని ఎక్కడికో దూరం పంపించేశారమ్మా. అమ్మా దూరం వెళ్తే లేని వాళ్ళు పిల్లలతో చదువుకొని ఎక్కడ అడుక్కున్నందుకు వెళ్తున్నాం తల్లి మేము. ఇదిలా ఉండగా ఆక్రమణపై తొలగింపుపై మాన్సాస్ అధికారులను వాజీ ప్రతినిధులు ప్రశ్నించగా కోట సుందరీకరణలో భాగంగా ఆక్రమణలు తొలగించామని అధికారులు చెప్పారు. ఆక్రమణలు చేసిన వారు ఇప్పటికే 3 పర్యాయాలు చెప్పడమే కాకుండా నోటీసులు కూడా ఇచ్చామని అన్నారు. అయితే వారు స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్రమణలు తొలగించామని మాన్సాస్ అధికారులు తెలిపారు. ఎవరైతే స్థలం ఆక్రమణకు పాల్పడ్డారో వారికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి టిడ్కో హుద్హుద్లో పక్కా ఇళ్లు మంజూరు అయ్యాయని, అయినా వీళ్లు మొండిగా ఇక్కడే ఉండి కోట సుందరీకరణకు ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. మాకి విజయనగరంలోనే మన రాజావారి మహారాజు అలకనారాయణ గారికి సంబంధించిన మాన్సాస్ ట్రస్ట్ సంబంధించిన ఆస్తులు కందకం అంటే మన కోట వెనక భాగం అంటే పడమర వైపున ఆగ్నేయ మూలని గతంలో దగ్గరగా 50 సంవత్సరాలు పైబడి దగ్గరగా 23 మంది పైబడి మాస్ ఎంక్రోచ్మెంట్ మనకి ఆల్రెడీ కందకం వెనకాల పెట్టడం జరిగింది. మేము గతంలో చాలాసార్లు నోటీస్ ఇచ్చడం జరిగింది. ఈ మొత్తం ఈ మాన్సాస్ ట్రస్ట్ సంబంధించిన కోట చుట్టూరు కూడా ఒక బ్యూటిఫికేషన్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి దానికి ఒక
ఒక కోట యొక్క అందాన్ని తీసుకురావాలి కాబట్టి మేము గతంలో చాలాసార్లు మేము నోటీస్ జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఖాళీ చేయట్లేదు వీళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో కూడా మేము సెక్షన్ 83 కింద నోటీస్ జారీ చేసాం. ఒక 20 రోజులు మేము చూసాం, ఖాళీ చేయలేదు. అలాగే ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది, ఖాళీ స్టాప్ చెప్పమని చేయలేదు. అందుకే ఈరోజు మొత్తం దగ్గర 24 ఇళ్ళు 24 అంటే ఇంచుమించు చిన్న చిన్న హట్లు ఉన్నాయి, 24 దాకా మొత్తం వాళ్ళని రిమూవ్ చేసి ఖాళీ చేస్తున్నాం. వీళ్ళందరికీ ఆల్రెడీ టిట్కోలని నష్టము ఉదిద్దులో కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే కూర్చొని ఉండడం వల్ల మేము ఈరోజు ఆక్రమణ మొత్తం తొలగించామండి. విజయనగరం పట్టణంలో పార్కులు సుందరీకరణ నేపథ్యంలో విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో పాటు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పట్టణంలోని 28వ డివిజన్ పరిధిలో పిఎస్ఆర్ కాలనీలో ఉన్న పిఎస్ఆర్ పార్కులో అభివృద్ధి పనులకు, 46వ డివిజన్ కరపాకలో గాంధీ పార్కులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. విఆర్డీఏ చైర్మన్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అభ్యర్థన మేరకు విజయనగరం పట్టణంలో పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపించేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలో పలు పార్కులు, రోడ్ల విస్తరణ పనులను విఎంఆర్డీఏ చైర్మన్ సహకారంతో ఈరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 13 నెలలు కావస్తుందని, 13 నెలలలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకి 2 పార్కులు శాంక్షన్ చేసి వర్క్ మొదలు పెడుతున్నారు విజయనగరంలో. పిఎస్ఆర్ కాలనీ పార్క్ అను గాంధీ పార్క్, అలాగే మన రోడ్ జేఎన్టీయు రోడ్ సీతం కాలేజ్ నుంచి జేఎన్టీయు వరకు రోడ్ కూడా 7 కోట్లకి వాళ్ళు శాంక్షన్ చేసి అది కూడా త్వరలో మొదలు పెడుతున్నారు. సో అన్నీ ఈరోజే మొదలు పెడుతున్నారు. ఒక అద్భుతమైన రోజు ఈరోజు, ఎందుకంటే మనం అన్నదాత సుఖీభవ కూడా మనం ఈరోజే మొదలు పెట్టాం. అయితే ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఇవన్నీ కూడా మనం చేస్తూ డెవలప్మెంట్, సంక్షేమం అన్నీ కూడా చేస్తూ మనం ఒక కూటమి ప్రభుత్వం 2 విధాలుగా ఒక సమానంగా డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమం చేస్తూ మనం ముందుకు తీసుకువెళ్తున్నాం అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా విఎంఆర్డీ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ప్రణాళిక చేస్తూ కూడా అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు విజయనగరంలో పిఎస్ఆర్ కాలనీలో దాదాపు ఎకరున్నర స్థలంలో 44 లక్షలు పెట్టి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. త్వరలో దీన్ని దాదాపు 4-5 నెలల్లో కూడా దీన్ని ప్రారంభిస్తాము. అదేవిధంగా కేఏపేటలో కూడా ఎకరున్నరలో దాదాపు 44 లక్షలతో పార్కును కూడా నిర్మిస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఉందో జేఎన్టీయూ నుంచి సీతం వరకు, ఆ సమస్య గౌరవ శాసనసభ్యురాలు అదితి గజపతి గారు ఏదైతే ఇచ్చారో ఆ ఒక అభ్యర్థన మేరకు కూడా మేము తీసుకోవడం జరిగింది. దాదాపు 7 కోట్ల వ్యయంతో యొక్క ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో విఎంఆర్డీ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేస్తాను మీ ద్వారా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. అన్నదాతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు సాలూరు మెంటాడు వీధిలో ఉన్న కోదండరామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని నేటి నుండి అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో 1,22,260 మంది రైతులు ఈ పంట తదితర అన్ని అంశాలు పూర్తి చేసుకుని అర్హులుగా గుర్తించడం జరిగిందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 చొప్పున మొత్తం 84.58 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లుగా ఆమె తెలిపారు. 1వ తారీఖునే వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు 100% పెన్షన్ వేయటం జరిగిందని అన్నారు. దేశంలో నెలకు 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని మంత్రి పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి చంద్రబాబు పెద్ద కొడుకుగా మారి వారి అవసరాలు తీరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 1 కోటి కుటుంబాలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం ఖచ్చితంగా అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదని, అది ప్రభుత్వ బాధ్యతని మంత్రి తెలిపారు.
ఏడాదికి కేంద్రం ఇచ్చే 6,000 రూపాయల సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలిపి 20,000 ఇస్తున్నట్లుగా మంత్రి అన్నారు. మొదటి రెండో విడతల్లో 5,000 చొప్పున, మూడో విడత 4,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి వివరించారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు విద్యా బోధనలు చేసేందుకు అవకాశం ఇవ్వండి, బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించండి అని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగి నేటికి 45 రోజులు గడుస్తున్న జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, పోనీ బదిలీ కాబడినా కోరుకున్న పాఠశాలలో చేరే పరిస్థితి ఉందా అంటే అది లేదని విమర్శించారు. కొన్ని జిల్లాలలో 400కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో చాలా పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్స్తో ఆ పాఠశాల నడిచే పరిస్థితి ఉందని విమర్శించారు. కావున ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని పలువురు కోరుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్తుందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతుంది, అధికార పక్షంలోనికి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నంత కాలమే మేము ఉపాధ్యాయుల పక్షాన్ని ఉంటాం, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఈ విద్యారంగాన్ని పరిరక్షిస్తాం, నూతన పంతను తొక్కిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 117 రద్దు చేసి మళ్ళీ 19 జీవోలు తీసుకొచ్చిందో 6 రకాల పాఠశాల నుంచి మళ్ళీ దీన్ని 9 రకాల పాఠశాలగా చేసి పాఠశాల ముక్కలు చేసి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తగ్గించడానికి కారణం కూడా ఈ ప్రభుత్వ విధానాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వం చెప్తుంది వేసవి సెలవులు అందరూ బదిలీలు జరిపిస్తామని చెప్పి, ఈ బదిలీలు 67,446 మందికి బదిలీలు జరిపామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. 67,000 మందికి బదిలీలు జరిపితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మందికి 2 నెలలుగా ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. బదిలీలు జరిపినప్పుడు తెలియదా ఈ సమస్య వస్తుందని చెప్పి? ఇది మొదటిసారి ఏమీ కాదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. కానీ ఈ ప్రభుత్వానికి ఒకటి పెట్టుకుంది, ఏదో ఒక రకంగా ఉపాధ్యాయుల్ని విడగొట్టాలా, ఉపాధ్యాయులు ఐక్యత లేకుండా చేయాలా, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేయాలా, ప్రభుత్వ పాఠశాల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వంలో ఉంది. అటువంటి నేపథ్యంలోనే ఫ్యాప్టో ప్రభుత్వం యొక్క ఎత్తుగడని ముందుగానే అంచనా వేసి ఈ ప్రభుత్వం మీద దండయాత్ర ప్రారంభించింది, ధర్నా ద్వారా తన నిరసన ప్రారంభించింది. ఈ నిరసనలో భాగస్వాములైన ప్రతి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ఉద్యమ జేజాలు తెలియజేస్తున్నాయి. విజయనగరం జిల్లా ఎల్కోట పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 71 ప్యాకెట్లలో గల 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎల్కోట పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఆగస్టు 1న గొట్లాం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 71 ప్యాకెట్లలో 145 కిలోల గంజాయి, KL
10P9473 నంబర్ గల బొలోరో వాహనాన్ని సీజ్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో A1 ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పదువ మండలం కుదుబ్ గ్రామానికి చెందిన డంబు సిరగం అలియాస్ కృష్ణ, A3 కేరళ రాష్ట్రం కసర్గాడ్ ముంజవరం మండలం హొంసలి గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీక్గా విచారణలో గుర్తించామని తెలిపారు. నిందితుడు A2 కేరళ రాష్ట్రం కసర్గఢ్ ముంజవరం మండలం హొసంగలి గ్రామానికి చెందిన అబూబాకర్ సిద్దకి A2గా ఉన్నారని, ఆదేశాలతో గంజాయిని ఒరిస్సా రాష్ట్రంలో A1 డంబు శిఖరం అలియాస్ కృష్ణ వద్ద కొనుగోలు చేసి బొలోరో వాహనంలో కేరళకు తరలిస్తుండగా ఎల్కోట పోలీసులు గొట్లాం వద్ద వాహనం తనిఖీలు చేపట్టి పట్టుకున్నారని తెలిపారు. బొలోరో వాహనంతో పాటు 145 కిలోల గంజాయిని కూడా సీజ్ చేశామని అన్నారు. కేరళ రాష్ట్రం కసర్గఢ్ మంజువారం మండలం హొసంగలి గ్రామానికి చెందిన A2 అబూబాకర్ సిద్దికీని త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులకు రిమాండ్కు తరలించామని చెప్పారు. నమ్మకమైన సమాచారం మేరకు ఎల్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్జామ్ జంక్షన్ అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అక్కడ ఒక బొలేరోలో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్తో ఇద్దరు వ్యక్తులను ఒక బొలేరో బండి దాంట్లో 145 kgs గాంజా 71 ప్యాకెట్స్ గాంజా పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు కేరళ అతను మొహమ్మద్ షఫీక్ అనే అతను కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ కేరళ, అతను పాడువా మండల్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ నుంచి కేరళకి గాంజా తరలిస్తుండగా అతనితో పాటు డంబు సిరిగం అతను ఎవరైతే అతనికి గాంజా ఇచ్చాడో ఆ గాంజా ఇచ్చిన అతను కూడా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ గాంజా వాళ్ళు 2000 రూపీస్ పర్ కేజీకి కొనేసి కేరళ తీసుకెళ్ళి అది ఎక్కువ ప్రైస్కి అమ్మడం జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే కేరళ నుంచి డ్రైవర్ని పంపించడం జరిగిందో అతన్ని కూడా ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఏమైనా ఉంటే దాన్ని కూడా స్వాధీనం చేయడం జరుగుతుంది. సో ఈ మంచి ఆపరేషన్ చేసిన మంచి కేసు పట్టుకున్న ఎస్కోట రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎల్కోట SI అండ్ టీం అందరినీ అభినందిస్తున్నాము. అందరికీ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో మాట ఇచ్చిన విధంగా సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగా బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన ఈ పథకాన్ని బొబ్బిలి MPDO కార్యాలయంలో ఈరోజు ఉదయం ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మీనాయుడు కలిసి ప్రారంభించారు. బొబ్బిలి నియోజకవర్గంలో మొత్తం 35,054 మంది రైతులు ఈ పథకంలో పొందినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 24.14 కోట్లను మంజూరు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6లో మాట ఇచ్చిన విధంగా ముఖ్యమైన హామీని అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రైతుల వ్యవసాయ అవసరాల నిమిత్తం 20,000 రూపాయలను 3 విడతలుగా రైతులకు అందిస్తామని, మొదటి విడతగా 7,000ను ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా తెలిపారు. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకి, అటవీ భూమి సాగు చేసే రైతులకు, దేశంలోనే మొదటిసారిగా కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అలాగే ప్రతిపక్ష పార్టీ వారు ఎరువుల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని, అటువంటి వాటిని రైతులు నమ్మవద్దని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఈ సమయానికి కేవలం 2,800 టన్నుల ఎరువులు సరఫరా చేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పటికే 4,700 టన్నుల ఎరువులను సరఫరా చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. మన రైతులకి ఊతం ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో ఇవాళ అన్నదాత సుఖీభవ దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టడం అనేది మీ అందరితో పాటు ఒక తోటి రైతుగా నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చిందని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా ఒకసారి గతం గురించి కూడా నెమరు వేసుకోవాలి. గత 5 సంవత్సరాలు ఏ సంక్రాంతి పండగకి కూడాను ఏ రైతు కూడా ధాన్యం అమ్మి సంక్రాంతి పండగ చేశాడనేటువంటి పరిస్థితి లేదు. దేశంలో జీవిస్తున్న ప్రజానీకానికి ఆహారం అందిస్తున్న రైతులకు అన్ని విధాలా ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు నొక్కి చెప్పారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పంటలు పండించేందుకు సాగునీరు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం పత్తికాయ పాలవలస గ్రామంలో ఈ రోజు నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో చీపురుపల్లి మండలంలో 11,772 మంది రైతులకు 4.09 కోట్లు సుఖీభవ కింద అందిస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా గరివేడ్ మండలంలో 15,682 మంది రైతులు ఉండగా వారికి 5.81 కోట్లు అందించామని తెలిపారు. గుర్ల మండలంలో 21,952 మంది రైతులకు గాను 7.14 కోట్లు అందిస్తున్నామని, అదేవిధంగా మెరకముడిద మండలంలో 21,537 మంది రైతులకు 7.28 కోట్ల మేర సాయాన్ని అందిస్తున్నట్లుగా వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకంలో రైతులకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా వివరించారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా మొదటిసారిగా 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినట్లుగా చెప్పారు. ఒకవేళ అర్హత ఉన్న రైతుకు జమ కాకపోతే 155-251 టోల్ ఫ్రీ నంబర్ని సంప్రదించాలని కోరారు. గత ప్రభుత్వం 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని గుర్తు చేశారు. రైతులు పండించే ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. అమ్మిన ధాన్యం డబ్బుల కోసం రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేయవలసిన పరిస్థితి కూడా ఎదురైందని అన్నారు. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి మోసం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్లుగా వివరించారు. గ్రామానికి చిన్న గ్రామం, పెద్ద గ్రామం లెక్కేసుకుంటే 16,000 గ్రామాలకు కూడా 25,000 కోట్ల రూపాయలు 3 స్కీముల కింద ఇవ్వడం జరిగింది. ఒకటి పెన్షన్ మొన్న 1వ తేదీని ఇచ్చాం. అంతకుముందు తల్లికి వందనం 15,000 కోట్లు ఇచ్చాం. ఈవేళ 3,000 కోట్ల రూపాయలు ఇవి ఇచ్చాం. కాకుండా బియ్యం, మరి ఇట్లా అన్ని కూడా ఏవైతే 6 పథకాలు ఉన్నాయో అందులో 5 పథకాలు ఇప్పుడు జనానికి పూర్తిగా వస్తున్నాయి. ఈ విధంగా మరి ఉద్యోగాలతో కూడా చేయటం జరిగింది, నోటిఫై జరిగింది. వీటన్నిటిని కూడా ఇంకా 95% ఒక్క సంవత్సరంలో చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అన్నదాత సుఖీభవ స్కీమ్లో మరి మనకు సంబంధించి 20,000 రూపాయల్లో 2,000 రూపాయలు మొదటి విడతగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 5,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. 3 విడతలుగా 20,000 రూపాయలని అలా 6,000 ఇస్తే మిగతా 14,000 కూడా అడ్జస్ట్ చేసి 3 సార్లు రైతుకి 20,000 రూపాయలు అందినట్టుగా చేస్తామనేటటువంటిది ఈవేళ జరిగినటువంటిది. ఉన్నత విద్యను అభ్యసించిన బల్లారి రాఘవ లాయర్ వృత్తిని చేపట్టి నాటక రంగం మీద మక్కువతో తాను సంపాదించిందంతా యావత్తు నాటక రంగాల పురోగతికి త్యాగం చేశారని డిఆర్ఓ శ్రీనివాసమూర్తి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బల్లారి రాఘవ జయంతి కార్యక్రమంలో పాల్గొని బల్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటక రంగంలో విశిష్ట ప్రతిభ కనబర్చిన బల్లారి రాఘవకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదును ప్రదానం చేసిందని తెలిపారు. తప్పెవరిది, సావిత్రి, సుభద్ర, చాంద్ బీబీ, హరిశ్చంద్ర నాటికలు బహుళ ప్రాచుర్యం పొందాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలను వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను స్మరించుకోవడం మన కర్తవ్యమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ ఏఎంఎస్ కళావతి, జిల్లా పర్యాటక అధికారి కె కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఎందుకు చేయాలి అన్నప్పుడు ఆ రోజులో ఈ రోజు మనం చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉండడానికి కారణమైనటువంటి ఎంతోమంది ప్రముఖుల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి, వాళ్ళ పేర్లు తెలుసుకునే పరిస్థితి కూడా ఎవరికీ లేదు. అది తెలుసుకోవడం కోసము వారి నుంచి మంచి తీసుకోవడానికి, వారి ఆశయాలని కొనసాగించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. బళ్ళారి రాఘవ గారి గురించి పెద్ద పెద్ద నటులు వారు మాకు ఆదర్శం అని చెప్పిన సందర్భం కూడా ఉంది. హైలీ ఎడ్యుకేటెడ్ అయినా. అయితే తల్లిపాలు బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచుతుందని తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఐసిడిఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోల లలితకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తల్లులకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, అలాగే తల్లి గుండెలకు హత్తుకుని కంగారు జంతువు వలె పిల్లలకు వెచ్చదనం కలిగేటట్టు చేయాలని చెప్పారు.
తల్లి ముర్రుపాలు లేత పసుపు రంగులో ఉంటాయని, అప్పుడే పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు అందించడం వలన పిల్లలు పౌష్టికంగా ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా తల్లి పరిశుభ్రతను పాటించి పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో కూర్చొని ఇవ్వవలసిందిగా వివరించారు. అలాగే తల్లి పాలలోనే కొలెస్ట్రాల్, మినరల్స్, విటమిన్స్ అనేక పోషకాలు ఉంటాయని, పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలనే పట్టాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అనంతరం బాలికలకు అన్నప్రసన్న, గర్భిణులకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రాసెసింగ్ శ్రీమంతాలు, అన్నప్రసన్నాలు, లేకపోతే చిన్నారులు చదువుకోవడానికి మనం ఎక్కడెక్కడికో సరస్వతీదేవి ఆలయాలకు వెళ్తూ పూజలు చేసుకొని అక్షరాభ్యాసాలు అవి కూడా ఈనాటి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతగా అక్షరాభ్యాసాలు కూడా నిర్వహించి అంగన్వాడీ సెంటర్లకు పంపించడం, ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసిన అంశాలే. అయినా మాతృమూర్తికి మించిన వరం ఆ బిడ్డకి పాలు ఇవ్వడం. తల్లిగా మన పాత్ర మనం చేస్తూ ఆ బిడ్డకి ఆరోగ్యాన్ని ఆ పాల ద్వారా తల్లి పాత్ర అని మరొక్కసారి ఒక తల్లిగా మా తల్లులందరికీ, నా పిల్లలకి ఇవాళ మనం కూడా అందరం పూర్వం కంటే మన మహిళలకి ఈనాటి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా మన మహిళల ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం, సమాజం, దేశం అన్ని వ్యవస్థలు బాగుంటాయని. నెల్లిమర్ల నియోజకవర్గంలోని 4 మండలాల్లో 27,603 మంది రైతు కుటుంబాలకు 18,15,00,000 రూపాయల చెక్కును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి చేతుల మీదుగా ఈరోజు అందజేశారు. డెంకాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 4 మండలాల నుంచి అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. పీఎం కిసాన్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 21,729 మంది రైతు కుటుంబాలకు 4,34,00,000 అందచేయగా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు 14 కోట్లు రైతు ఖాతాలో జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ ఏడీ నాగభూషణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెంకాడ ఎంపీపీ బి వాసుదేవరావు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, ఎంపీడీఓ భవానీ, వ్యవసాయ శాఖ అధికారిని టి సంగీత, పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి 3 దఫాలు 3 రెళ్ళు 6,000, అదేవిధంగా స్టేట్ నుండి మన కూటమి ప్రభుత్వం మరి 6,000, 5,000, 5,000, 4,000, 14,000, 6 కలిపి 20,000 ఇవ్వడానికి మొదటి విడతగా ఈరోజు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. 2వ విడత అక్టోబర్లోను, 3వ విడత జనవరిలో కూడా ఇస్తారు. టోటల్గా 20,000 రీచ్ అవుతాం. అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్లో చాలామంది ప్రతిపక్ష నాయకులు, మన జిల్లా నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, చెప్పినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేదు అనేటటువంటి ఒక అపోహ ప్రజల్లో కల్పించే విధంగా ప్రయత్నం చేస్తారు. రైతన్న ఒక పీడకల. రైతుల్ని గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో అన్నది మనం ప్రతి ఒక్కరం కూడా చూడటం జరిగింది. పంట కాలువలు చుక్క నీరు రాలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా అటకెక్కించేశారు. వాటికి ₹1 కూడా విడుదల చేయలేదు. అమ్మ అప్పుడే స్టార్ట్ చేయకండి ఒకసారి. అది జరిగింది. రైతులు వర్షాలు సకాలంలో పడక ఎండిపోయిన పంటని చేతిలో పట్టుకొని రోడ్డు ఎక్కడం మనం చూసాం. వాళ్ళకి అండగా ఆ రోజు ప్రతి ఒక్కళ్ళం కూడా నిలబడ్డాం. అలాగే పంట చేతికి వచ్చిన తర్వాత వర్షాలు పడి మొలకలు ఎత్తిపోతే, బాబు మా పంట అంతా నష్టంలో ఉన్నది, మమ్మల్ని ఆదుకోండి అని రైతులందరూ చెప్తుంటే వినిపించుకోకుండా, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం వల్ల రాష్ట్రంలోని
46,85,838 రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎస్కోట శాసనసభ్యులు శ్రీమతి కోల లలిత కుమారి తెలిపారు. సూపర్ 6 హామీని కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాతలకు ఇచ్చిన హామీలో భాగంగా 46,85,838 లక్షల మందికి రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పథకం కిసాన్ కింద మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 రూపాయలు చొప్పున 2,342.92 కోట్ల నిధులు మరియు కేంద్రం వాటా కింద ఒక్కో రైతుకు ఇచ్చే 2,000 రూపాయలు చొప్పున 831.51 కోట్లు రైతులకు అందిస్తున్నట్లుగా తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు 7,000, ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర సాయంతో కలిపి ఏడాదికి 20,000 అందిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం అన్నదాతల సంక్షేమమేనని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రైతన్నుల అభ్యుతే మా ధ్యేయమని, మా జెండాలో నాగల రైతు గుర్తుకు ఎజెండాగా నదుల అనుసంధానం, ఉచిత విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు వంటి అన్నదాతల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయ చిరు ధాన్యాలను ప్రోత్సహించాయి. ఇప్పుడు స్టాల్స్ చూసాయి, ఎంతో అదృష్టం. మన నియోజకవర్గంలో సుమారు 15,000 ఎకరాలు ఇప్పటికే చిరుధాన్యాలు పండిస్తున్నారని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. వరితో పాటు ఇంకా మనం ప్రోత్సహిస్తాం. ప్రభుత్వం రాయితీలు, సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మన కోసం రైతు ఆర్థికంగా బాగోవాలని ఇవ్వడానికి ముందుకు వస్తూ మనల్ని ప్రోత్సహిస్తుంది. మరి అదేవిధంగా ఇవాళ అన్నదాతలో రాష్ట్రం అంతా 3,200 కోట్ల రూపాయలు, సుమారు 47 లక్షల మంది రైతు అకౌంట్స్ కి వాళ్ళు నేరుగా 7,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అన్నదాత సుఖీభావ అందబోతా ఉన్నాయి. అంటే మన నియోజకవర్గం వచ్చేసరికి 45,000 రైతులకి వాళ్ళ మనం సుమారు 27.5 కోట్ల రూపాయలు వాళ్ళ మన పాస్బుక్ అకౌంట్స్ రైతుకు నేరుగా వేయగలుగుతున్నామంటే ఇది చంద్రబాబు గారి యొక్క మేధాశక్తి, తెలివితేటలు, కేంద్ర సహకారం, రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారం అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకొని మరి ఇంత పండగ వాతావరణంలో రైతుకి వాళ్ళ 7,000 కష్టకాలంలో 7 అంటే రావడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వానికే సాధ్యం అని చెప్పి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఒక రైతుగా నేను కూడా అభినందిస్తూ ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి. నాతో కలిపి ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమవ్వబట్టే 14, 19 ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రజలు మనల్ని విస్మరించారు. మాయ మాటలు ఈనాటి ప్రతిపక్షాలను నమ్మారు. దయించి ఇటువంటి సంఘటన జరగకుండా, పునరావృతం కాకుండా మనం అందరం ఎక్కడ. వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి అనిత, పొలంలో వరి నాట్లు వేసి నాటిన హోంమంత్రి. సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన శాఖ మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్న గుమ్మడి సంధ్యారాణి. గంజా అక్రమ రవాణాపై పంజా విసురుతున్న విజయనగరం పోలీసులు, 145 కేజీల గంజాయి స్వాధీనం, నిందితుల రిమాండ్కు తరలింపు. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.